హృదయాన్ని పరీక్షించుకో. ఒక 5 నిమిషాలు నీ హృదయాన్ని పరీక్షించుకో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. బలము చూసి భంగపడకుమా, ఏది చూసి పెరుగుతున్నా, ఏది చూసి తీసేస్తున్నా. ధనము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఇదిగో నువ్వు కన్నీటితో దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఈ క్షణము ఆయన రక్తము సిద్ధంగా ఉంది నిన్ను కడుగుతానికి. ఒక నిశ్చయముతో నిర్ణయము నువ్వు చేయగలిగితే, ఇదిగో ఇంతవరకు నా శరీరానుసారంగా బ్రతుక, ఇంతవరకు నా లోకానుసారంగా బ్రతుక, ఇంతవరకు నా స్వార్థానికి బ్రతుక, కానీ ఈరోజు ఒక నిర్ణయం చేస్తున్నాను, నాకు యేసయ్య కావాలి, ఆయన రాకల్లో నేను ఉండాలి, ఆయన సిద్ధపడుతున్నాను, ఆయన వస్తే నేను ఎత్తబడాలి, నేను ఎత్తబడతాను. ప్రభువా నన్ను అంగీకరించు, ప్రార్థన చేయి. ఇదిగో ఈ క్షణం ఆయన రక్తము నిన్ను కడిగి నూతన పరుస్తే ఇక్కడ నుండి బయటికి వెళ్ళినప్పుడు దేవుని బిడ్డగా అధికారంతో బయటికి వెళ్ళొచ్చు, పరిశుద్ధాత్మ శక్తితో బయటికి వెళ్ళొచ్చు. ఓటముతో కాదు, పిరిగితనంతో కాదు, ఆత్మీయ రంగంలో జయము. నీ ఆత్మ వర్ధిల్తున్న రీతిగా నువ్వు అన్ని విషయంలో వర్ధిల్తావు. ఇదిగో దేవుడు ఆయన రాకడ సమీపంగా ఉందనేది తెలియజేస్తున్నాడండి. పిల్ల చాడ తల్లికి లేక, ఆయన ఉగ్రత దినమున అలాగనే ఉంటది. తల్లి చాడ పిల్లకు లేక, పిల్ల చాడ తల్లికి లేక, తల్లి చాడ పిల్లకు లేక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథగా నిలిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించి నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. బలము చూసి భంగపడకుమా, ధనము చూసి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి
తప్పించి నాదుడు లేడు. అదే ఆ రోజు యేసయ్య ప్రతిరోజు ఏడేండ్ల శ్రమల రోజు పాపులంతా ఏడ్చే రోజు.